ఆర్థిక ఇబ్బందులున్న మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అనుకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇచ్చేదని, కూటమి సర్కార్ దాన్ని రెట్టింపు చేసి 20,000 అందిస్తోందని చెప్పారు. పథకం కోసం మొత్తం 262 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 1.30 లక్షల మందికి లబ్ధి జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మందికి 13.79 కోట్లు అందించినట్లు చెప్పారు. మత్స్యకారుల వలసలు తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలోని 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. డీజిల్పై సబ్సిడీ అందించడంతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల కోసం కోనపాపపేట గ్రామంలో 2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సముద్రంలో జీవ వైవిధ్యం, చేపల సంఖ్య పెంచడానికి 20 స్థలాలను ఎంపిక చేశామని, ఒక్కో చోట 20 లక్షలతో ఆర్టిఫిషియల్ రీఫ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పవన్ చెప్పారు.